హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను మీ బీచ్ బుల్లోని చూస్తున్నారా. వన్ డే ఫిషింగ్ అయితే చేపలు ఏం తెచ్చారో చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు అయితే వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ డే ఫిషింగ్ అంటే ఎలా ఉంటుందంటే నైట్ 1 గంట నెగిసి మధ్యాహ్నం 4-5 గంటలకైతే చేరుతారు. ఇంకా నైట్ వెళ్ళేది కూడా నైట్ కూడా సముద్రంలోనే ఉండాలి. చూస్తున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేపలు అయితే చాలా ఎక్కువగా తెచ్చారు. ఎందుకంటే ఈ చేపలు చెక్కాలంటే రాత్రిపూకలు వేట అయితే చేయాలి. చూస్తున్నారు కదా. నైట్ 1 గంటకి వెళ్ళి అలాగే మధ్యాహ్నం వరకు వేట చేయగా ఇలాంటి చేపలు అయితే మా వాళ్ళకి చిక్కుకోవు. చూస్తున్నారు కదా, చేపలన్నీ చిక్కుకున్నాయో మీకు చూపిస్తాను చూడండి అన్నీ చిన్న సైజు చేపలు. దీని కాస్ట్ అయితే ఎక్కువైతే ఉండవు. ఎందుకంటే సావుకారులు కాటాకి ఇచ్చేస్తారు కనుక కిలో ఒక 70 రూపాయలు 80 రూపాయలు మాత్రం ఉంటాయి. ఎందుకంటే మనం ఎంత కష్టపడినా డబ్బులు అయితే చాలా తక్కువగా వస్తాయి. చూస్తున్నారు కదా మత్స్యకారుల కష్టం ఎలా ఉంటుందంటే ఒక నైట్ టైం చెరువులోకి వెళ్తే ఎంత భయంకరంగా ఉంటుందో దానికన్నా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే సముద్రం అంటే ఎట్లా ఉంటుందో తెలుసు కదా మీకు. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుద్ది. ఓకేనా. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా సముద్రం అయితే చాలా ఎక్కువగా గాలి ఉంది, కానీ గాలితో కూడా వేటకి వెళ్ళారు ఈరోజు అయితే మా వాళ్ళు. ఈ బోట్ అయితే మా బాబాయ్ వెళ్ళే. చూస్తున్నారు కదా చేపలు అయితే చాలా ఎక్కువగా తెచ్చారు, కానీ ఎక్కువ కాస్ట్గా రావు. చూస్తున్నారు కదా. లాస్ట్ వరకు చూస్తే ఇది ఎన్ని శంఖాలకు వేసారో తెలుస్తుంది. ఈ శంఖాల సాయంతో అయితే బండిలోకి అయితే పట్టుకెళ్తారు. బండిలో నుంచి అయితే సెడ్కైతే పట్టుకెళ్తారు సావుకారుల దగ్గరికి అయితే. చూస్తున్నారు కదా అలా శంఖం సాయంతో అయితే పట్టుకెళ్తారు. చిన్న చేపలు కనుక శంఖంలో వేయాలి కన్ఫర్మ్గా. చూస్తున్నారు కదా అందులో ఇంకా ఏం చేపలు ఉన్నాయో డివైడ్ చేసేస్తున్నారు. డివైడ్ చేసిన వేయకుండా చిన్న చిన్న శంఖాల్లో వేస్తారు. ఈ మామూలుగా బేరగత్తలకు అమ్మడానికి అయితే. మీకు ఏమనిపించిందో కామెంట్స్ చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే వన్ డే ఫిషింగ్ చేపలు మీకు ఏం తెస్తారో మీకు తెలియదు కదా. అలాగే డోర్లో ఇంకో వైపు డోర్లో కూడా చేపలు ఉన్నాయి. ఏం చేపలు ఉన్నా కూడా మీకు చూపిస్తాను చూడండి. అన్నీ ఒకటే కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఎల్లో కలర్లో. వీటిని సీమరపారలు అంటారు. ఈ పెద్ద దిగితే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చూస్తున్నారు కదా. బోట్ అయితే ఒక బోట్ వెళ్ళిందేమో, చాలామంది వచ్చారు. కూరలకు కూడా ఇస్తారు. కూరల కోసం కూడా మా వాళ్ళు వస్తారు ఎక్కువగా. చూస్తున్నారు కదా ఎంతమంది వచ్చారో చూడండి. చూస్తే మీకు అర్థమవుద్ది. చాలా కష్టపడి అయితే నైట్ 1 గంట నెగిసి అయితే క్యారేజీలు పట్టుకుని అయితే వెళ్తారు ఫ్రెండ్స్. చూస్తున్నారు ఎంత గాలైనా వేటకెళ్ళిన తర్వాత అయితే కన్ఫర్మ్గా సముద్రంలోనే ఉండాలి. ఎందుకంటే ఎంత గాలినో వాతావరణంతో, ఎందుకంటే వాతావరణం ఎలా ఉన్నా సరే వాతావరణంతో వేట అయితే చేయలేను. ఏదంటే చేపలు అయితే మన వాళ్ళకి సిక్కుకోవు. చూస్తున్నారు కదా ఇలాంటి చేపలు ఎన్ని చేపలు చిక్కుకున్నా రేటుగా అయితే ఎక్కువ రావు. చూస్తున్నారా. అలాగే తేలపారలు కూడా ఉన్నాయి. ఈ డోర్లో కూడా చేపలు ఉన్నాయి. చూస్తున్నారు కదా. చేపలు అయితే చాలా ఎక్కువగా తెచ్చారు, కానీ ఎక్కువ రేటుకి అయితే రావు. ఎంతమంది వెళ్ళారంటే 8 మెంబర్స్ అయితే వెళ్ళారు. మా తమ్ముడు అయితే చాలా కష్టపడి అయితే తీసేస్తున్నాడు. చూస్తున్నారు కదా. మరి మనోడితే కష్టమేకం. ఈ వీడియోకి లాస్ట్ వరకు చూసి మీకు ఏమనిపించిందో కామెంట్స్ చేయండి. అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకేనా. ఇలాంటి మంచి వీడియోలతో మీ ముందు ఉంటే ఇంకా మంచి వీడియోలు కూడా పెడతాం. చూస్తున్నారు కదా. చూడండి చిన్న చేపలు కూడా డివైడ్ చేస్తున్నారు. దీన్ని బొంతు అంటారు. చూస్తున్నారు ఎలా ఉందో, చుక్కల బొంతు అంటారు. అలాగే రంగురంగుల చేపలు కూడా తెచ్చారు. చూస్తున్నారు కదా. మీకైతే వీడియో తీయడం కోసం అయితే తొందరగా బయలుదేరైతే బీచ్కి అయితే వెళ్ళిపోయాను. చూస్తున్నారు కదా. ఆ డోర్లో కూడా చేపలు అయితే మంచిగా ఉన్నాయి. వాటిని తేలాపారలు అంటారు. దాన్ని అయితే అగ్గి పొయ్యి మీద కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూస్తున్నారు కదా. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా ఉంటాయో అప్పుడు మాకు చెప్పండి. చాలా బాగుంటాయి. మేము చెప్పినట్టు కాదు, కానీ చాలా టేస్టీగా ఉంటాయి. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక శంఖానికి వేశారు, ఏదో రెండో శంఖానికి వేస్తున్నారు. నాకు తెలిసి అయితే ఒక 200 కేజీ దగ్గర అయితే వస్తాయి ఇవన్నీ కలిపి. చూస్తున్నారు కదా. చాలామంది వచ్చారు. అలాగే బయట వాళ్ళు కూడా వచ్చారు చూడడానికి అయితే. ఎందుకంటే చేపలు చూడడం అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా. మరి ఎందుకంటే చేపలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది చాలామందికి అయితే. చూడడానికి అయితే వచ్చారు. చూసారు కదా. 3వ శంఖం అయితే ఇటు సైడ్ అయితే వేస్తున్నారు. చేపలు అయితే ఇలా అంటే ఇన్ని చేపలు పడ్డారంటే ఇంకా ఎంత కష్టపడి లాగే చూడండి. ఎందుకంటే ఎంతో కష్టపడక సముద్రంలో ఇలాంటి చేపలు అయితే మన వాళ్ళకి సిక్కుకోవు. చూస్తున్నారు కదా. నిద్ర లేకుండా వేటలకైతే వెళ్తారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. మరి ఆ వేటలకు వెళ్ళేందుకైతే ఫలితంగా ఇలాంటి చేపలు అయితే మన వల్ల చిక్కుకుంటాయి. లేదంటే చాలా బాధతో రావాలి. చూస్తున్నారు కదా. అయినా ఇలాంటి చేపలు ఎన్ని ఎక్కువ తెచ్చినా రేట్ అయితే ఎక్కువ రావు. చూస్తున్నారు కదా. మా వాడైతే గొప్ప